హలో అండి, నేను మీ డాక్టర్ సాయిరామ్, శ్రీ చిల్డ్రన్స్ హాస్పిటల్ సిద్దిపేట్. ఈ రోజు మనం పిల్లల్లో వడదెబ్బ తగలకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ వడదెబ్బ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దానికి మనం ఎలాంటి ప్రివెన్షన్ మీద తీసుకోవాలో తెలుసుకుందాం. సో పిల్లల్లో మీకు వడదెబ్బ తగిలితే సిమ్టమ్స్ పిల్లలు డల్ కావడము, నీరసంగా ఉండడము, వాటర్ సరిగా తాగకపోవడము, ఒకవేళ యూరిన్ తక్కువ రావడము, యూరిన్ ముదురు రంగులో రావడము, వామిటింగ్స్ రావడము, ఇవన్నీ డిహైడ్రేషన్ సిమ్టమ్స్. సో ఇలాంటి మనం రాకుండా ఉండాలంటే ముందు ప్రివెన్షన్ మీద తీసుకోవాలి. సో పిల్లల్ని ఎండ టైంలో బయట తిప్పకూడదు. 9 to 10 తర్వాత ఈవినింగ్ 4 to 5 మధ్యలో మీరు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటేనే బయటకు వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లలకి క్యాప్ పెట్టడము, లైట్ కలర్ క్లాత్స్ వేసుకుంటే మీకు వడదెబ్బ తగిలిన సింటమ్స్ తగ్గుతాయి. నెక్స్ట్ ఒకవేళ మీకు ఇలాంటి సింటమ్స్ ఏమన్నా అనిపిస్తుందంటే పిల్లలకి మంచిగా హైడ్రేట్ చేయాలి, వాటర్ ఎక్కువ ఇవ్వాలి. ఎవ్రీ 30 minutes కి పిల్లలు దాహం అడగక ముందు మీరు వాటర్ ఇస్తే బెటర్. ఫ్రూట్స్ ఎక్కువ వాటర్ ఉండే కంటెంట్ ఫ్రూట్స్, వాటర్ మిలన్ కానీ, దోసకాయ కానీ, కొబ్బరి నీళ్ళు, లెమన్ జ్యూస్ అట్లాంటివి ఇచ్చుకుంటే బెటర్. స్టిల్ పిల్లలకి హై గ్రేడ్ ఫీవర్, నాట్ కంట్రోలింగ్ విత్ పారాసిటమాల్ అండ్ పిల్లలు డల్ గా ఉండడం, నీరసంగా ఉండడం అంటే ఎమర్జెన్సీగా మీ దగ్గరలో ఉన్న మీ పీడియాట్రిషియన్ కలిస్తే బెటర్. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మా పేజ్ ఫాలో అవ్వండి.